బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ చుట్టూ మరో కేసు బిగించుకుంటుంది. 2 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లోని జరిగిన యాక్సిడెంట్ కేసును తిరగబోతున్నట్లు పోలీసులు ఈ కేసులో రాహిల్ నిందితుడిగా చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది రాహిల్ అని నిర్ధారించుకుని తాజాగా అతన్ని నిందితుడిగా చేర్చారు. సెక్షన్లు మార్చి తిరిగి దర్యాప్తు మొదలుపెట్టారు. 17 ఫిబ్రవరి 2022 రాత్రి 8 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద డివైడ్ దాటుతున్న కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 గాయపడగా చిన్నారి రణ్వీర్ మృతి చెందాడు. బాధితములు మహారాష్ట్రకు చెందిన వారు అయితే చెక్పోస్ట్ వద్ద బెలూన్లు, స్ట్రాబెర్రీలు అమ్ముకొని జీవిస్తుంటారు. వారిని ఢీకొట్టిన తర్వాత కారులో ఉన్న 3 యువకులు పరారయ్యారు. కారుపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.